శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరించడం మరి ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితం ఇస్తుంది అని పరిశీలించినప్పుడు ఈ శని భగవానుడు బుధుని యొక్క పరిపాలనా నక్షత్రం అయినటువంటి రేవతిలోకి రావడం జరిగింది. అంటే శని భగవానుడు మీకు బుధుని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. బుధుడి రాశి వారికి తృతీయ వ్యయాధిపతి. ఈ ఫలితాలు మీకు అంటే తృతీయ వ్యయాధిపతి ఫలితాలు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క జన్మ చక్రంలో జన్మరాశిలో మీరు పుట్టినప్పుడు బుధుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ ఫలితాలు కూడా మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు తృతీయ వ్యయాధిపతి బుధుడు అవటం వల్ల ఈ సమయంలో మీరంటే మే 17 తర్వాత నుంచి ఇది ఇంచుమించుగా మీకు 2027 జూన్ 2వ తారీఖు వరకు ఈ శని భగవానుడు అటు ఇటుగా రేవతి నక్షత్రం మీద సంచరించడం, వక్రించడం, కొద్దిగా వెనక్కి నక్షత్రం మీద వెళ్ళడం, మళ్ళీ తిరిగి నక్షత్రం మీద వచ్చినప్పుడు కూడా సంపూర్ణంగా మీకు రేవతి నక్షత్రం మీద ఉన్న ఫలితాలే జూన్ 2వ తారీఖు 2027 వరకు అంటే సుమారు ఒక సంవత్సరం పాటు అటు ఇటుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో మీరు అన్నదమ్ముల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, స్నేహితుల వల్ల, అలాగే ఎవరితో ఉన్నా కలిసి వ్యాపారం చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు తీసుకునే నిర్ణయాలే మీ యొక్క నష్టానికి, పతనానికి కారణమవుతుంది. ఇతరుల మాట వినడం వల్ల మీరు చేసే కొన్ని పనులు నష్టపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా బుధుడు వ్యాపారకారకుడు అవటం వల్ల వ్యాపార పరంగా మీకు అనుకోని నష్టం కానీ మనీ బ్లాక్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది కర్కాటక రాశి వారు. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి మరి శని భగవానుడు జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో వక్రగమనం పొందుతున్నాడు. ఈ వక్రగమనం పొందడం అంటే ఎలా ఉంటుందంటే ఈ శని భగవానుడు 9వ రాశి అయిన మీనరాశిలో ఉంటూనే అష్టమ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఫలితాలు అంటే గతంలో ఏమైనా పెండింగ్ ఉంటే పూర్తి చేయడానికి ఈ విధంగా వక్రించినప్పుడు ఈ ఫలితాలు మళ్ళీ ఒకసారి రివ్యూ జరుగుతుంటాయి అన్నమాట. అందువల్ల మీకు మళ్ళా తిరిగి సుమారు
128 అటు ఇటుగా అష్టమ శని ప్రభావం ఈ రాశి వారి మీద రాబోతుంది. అంటే గతంలో వాయిదా పడినటువంటి కోర్టు కేసులు కానీ, ఏదైనా బ్లేమ్స్, ఇబ్బందులు, పెద్ద పెద్ద సమస్యలు, అపవాదులు, అపనిందలు, ఇటువంటి మళ్ళా మీకు మళ్ళా ఫైలు ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏదో కారణాల వల్ల ఫైల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ కొత్తగా ఎవడో వస్తాడు, ఆ ఫైల్ ఓపెన్ చేయడం వల్ల గతంలో తప్పుకుపోయినా ఏదన్నా కారణం వల్ల తప్పు చేసి ఉండవు, ఇంకో కారణాల వల్ల మీరు ఎస్కేప్ అయి ఉన్నా ఈ సమయంలో మళ్ళీ తిరిగి ఆ ఫైల్ ఓపెన్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ బ్లేమ్స్, తిరిగి మళ్ళీ స్టోరీ మొదటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏమైనా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. బట్ ఏదైనా మన కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రునికి శని భగవానుడు అత్యంత శత్రుగ్రహం కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయినా సరే శని చంద్రులు కలిసి ఉంటే వాళ్ళ జీవితంలో ప్రతి ప్రయత్నం విఫలమవుతుంటుంది. ఏ విషయంలో కూడా మనశ్శాంతి పొందలేకపోతుంటారు. అలాగే మీ యొక్క తల్లిగారికి జీవితంలో చాలా స్ట్రగుల్ ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కొంతమందికి మానసిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. బట్ ఏదైనా మన కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా దైవారాధన, శివుణ్ణి పూజించుకోవడం, ఎక్కువగా ప్రాణాయామం చేసుకోవడం వల్ల ప్రశాంతమైనటువంటి మనసు హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవాన్ని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపారపరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా
శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు ఒక అరగంట 15 నిమిషాలు వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి మందులు అవసరం ఉంది తెచ్చిపెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళ అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.